వీక్ అంతా వీక్ అరే ఎందుకు బ్రేక్ ఒంగోలు గిత్తలు గుడ్ టీమ్ ప్లేయర్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్ బాయ్స్. ఎరా క్యాబ్ పెట్టినా వీడియో స్టార్ట్ చేసినా క్యాబ్ పెట్టినాడు. సో సాటర్డే మ్యాచ్ డే. సో లాస్ట్ వీక్ బిస్కెట్ అయింది. లాస్ట్ వీక్ వర్షం పడింది కదా మనకి. ఫ్రైడే వర్షం పడి మేము మ్యాచ్ ఆడలేదు. దాని ముందు మ్యాచ్ ఆడినాము. దాని ముందు మ్యాచ్ మీకు తెలిసిందే, ఓడిపోయినాం. సో లాస్ట్ వీక్ ఏమో వర్షం పడి అవి ఆడలేదు. ఈ వీక్ కూడా ఏంటంటే నిన్న కూడా వెదర్ రిపోర్ట్ వర్షం పడుతుంది అన్నారు. ఇదేంద్ర బాబు వర్షము వీక్ అంతా వీక్ అరే ఎందుకు బ్రేక్ ఇచ్చేసిన స్కెడ్ అయింది. వర్షము వీక్ అంతా బాగానే ఎండ ఉంటుంది ఫ్రైడే దాకా. ఫ్రైడే ఈవినింగ్ వర్షం పడుతుంది అంటే వీకెండ్ కూడా ఇంట్లో కూర్చోవాలా. వీకెండ్ కూడా లేకుండా అయిపోయింది. లాస్ట్ వీక్ అదే, ఈ వీక్ కూడా అదే అవుతుంది అనుకున్నాం. లక్కీలీ ఏం కాలే. ఈ వీక్ వర్షం ఏం పడలేదు. మేబీ ఈరోజు వెదర్ రిపోర్ట్ అయితే ఈరోజు చూపిస్తుంది, ఈవినింగ్ చూపిస్తుంది. చూడాలి మరి. మాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా మ్యాచ్ అయిపోద్ది. 11:30 మ్యాక్స్ 12 కల్లా అయిపోద్ది మ్యాచ్. సో చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసి ఎమర్జింగ్ సౌల్స్ అనే టీంతో ఆడుతున్నాం. ఆల్రెడీ మేము ఇంతకుముందు వాళ్ళతో ఆడున్నాము. ఆ మ్యాచ్ మేము 1 అయినాం. సో ఈరోజు చూడాలి మరి ఈరోజు మ్యాచ్ ఏమైందో. ప్లేయర్స్ ఓకే, మా దాంట్లో ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టే. ప్రజెంట్ ఆల్ ప్రజెంట్ కదా, అందరూ వచ్చినారు. గోవింద్ ఒక్కరు లేడు. ఓకే, గోవింద్ని సాగర్ లేడు. ఓకే పర్లేదు. ఈరోజు గోవింద్ని షేక్ బై రీప్లేస్ చేసిండు. సో ఓకే, మ్యాచ్ అయితే పర్లేదు. టీం అయితే బాగానే ఉంది. చూడాలి మరి. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మేము కొంచెం వెనకాల ఉన్నాం, వెళ్తున్నాం. సో కొంచెం నిన్న మేమిద్దరం నిన్న చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయినాం. చాలా బాగా మా హెల్త్ దొబ్బింది. ఫుడ్ పాయిజన్ అయింది ఇద్దరికి. ఏదో బయట ఏదో తిన్నాం, ఫుడ్ పర్లేదు మాకు ఇద్దరికి. సో జ్యూస్ తాగినాము, ఫుడ్ తిన్నాం బయట. సో మేబీ రెండింటిలో ఏదో తేడా కొట్టింది. అయితే నాకు జస్ట్ స్టొమక్ అప్సెట్ లాగా అనిపించింది. వీడికి వామిటింగ్స్ అయినాయంట. ఓకే, ఇప్పుడు చూడాలి. బ్రేక్ఫాస్ట్ అక్కడ తీసుకుందాం. సో పోయేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొని పోవాలి. వీడిది ఎట్లుంటుంది అంటే టైం ఆల్రెడీ 7 అయింది. వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి టాస్ చేస్తున్నామని, ఎక్కడ ఆకుండా రండి అని చెప్తే మా వాడు సరే అని చెప్పి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుపోవచ్చు కదా, పార్సల్ తినిపోదాం అంటుంది. మళ్ళీ ఎడుతుంది ఇంకా. సో ఇది గైస్, నేను మళ్ళీ మనం మ్యాచ్ స్టార్ట్ అయినాక అప్డేట్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. మేము 134కి ఆల్అౌట్ చేసినాం. తర్వాత మనం బ్యాటింగ్ పోయినాం. నేను ఆ స్కోర్ చేయలేదు ఎందుకంటే ఈరోజు నేను ఓపెనింగ్ దిగినా. ఏమని చెప్పవు? ఏమి ఓపెనింగ్ దిగిన కాబట్టి వీడియో తీయలేదు. అంతే మళ్ళీ మనం ఎట్లా మన వాళ్ళు ఈరోజు అడిగినారే ఓపెనింగ్ పోతుంటే తిప్పినారు. 4 కొట్టిన ఫస్ట్ బాల్, తర్వాత క్యాచ్ ఇచ్చినా వచ్చిన, అయిపోయింది. మనం అంతే అయిపోయింది. నెక్స్ట్ రన్ రేట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నేను కార్తిక్ వెళ్ళాం, కార్తిక్ మేము ఇద్దరం వచ్చేసాం. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. మేమిద్దరం 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినాం. మేము బాల్ తినలే, పోయినాం, ఆడినాం, వచ్చినాం. అట్లే బరాబర్ ఉంటుంది మాది. తర్వాత నిఖిల్, వంశీ ఆడుతున్నారు ఇప్పుడు. స్కోర్ అయితే రన్ రేట్ బాగానే ఉంది. చూడాలి మరి. అయితే ఈరోజు బౌలింగ్ గురించి చెప్పుకుంటే సుధాకర్ సార్ సూపర్ చేసిండు. 2 వికెట్లు పడినాయి. మచ్చిది నాది సేమ్, ఒకటే వికెట్, 1 వికెట్. ఎకానమీ చెప్పాలి. అక్రమ్ గారు 2 తీసుకున్నాడు, షేక్ బై 1. ఇంకా నాకు 2 లేకుండా చేసిండు, 2 రన్అట్లు చేసిండు ఫస్ట్ టైం మా యొక్క మ్యావరిక్స్ లో. ఇంకా పవన్ గారి క్యాచ్, అల్టిమేట్ క్యాచ్, సూపర్ క్యాచ్. అసలు ఏమన్నా క్యాచ్ ఇప్పటిదాకా బెస్ట్ క్యాచ్ ఆఫ్ మ్యావరిక్స్. అవును, తర్వాత అది అన్నది క్యాచ్. అసలు ఇట్లా అన్నాడు చూడు, 4 పోయింది చూడు. నిన్న కమిండో మెండిస్ బట్టి చూసావా ఆఫ్ సైడ్ నుంచి? బట్ పవన్ క్యాచ్ ఇస్ హైలైట్ ఆఫ్ ది పవన్. అవును, హైలైట్ చేసిండు మోడ్. క్యాచ్ సూపర్ పట్టిండు, అసలు చాలా బాగా పట్టిండు. గ్రౌండ్ క్యాచ్ కిరాక్. అంటే ఇవి అప్డేట్ అయితే ప్రస్తుతానికి. ఇంకా చూస్తున్నాం మా వాళ్ళు ఏడాదాకా అవుతారు తెలియదు. మా నిక్కీ, వంశీ ఆడుతారు ప్రస్తుతానికి అయితే. ఓకే, కంటిన్యూ చేస్తాం మళ్ళీ. సో వైట్ అండ్ వైట్ వంశీ, యువతల నిఖిల్. మా వంశీ ఎట్లా అంటే చెన్నై సూపర్ కింగ్స్లో దుబేలాగా మీడియంలో స్లోలో ఆడతాడు కానీ పేస్లో ఆడలేడు. వేసిండు షాట్ 4 లేదు, ఉన్నాడు కీపర్ ఉన్నాడు. డైరెక్ట్ ఫీల్డ్. కరెంట్ రన్ రేట్ 7, రిక్వైర్డ్ 6. బౌల్డా గుడ్ షాట్ బాయ్.
दिमाग में नहीं रहना बोल के सताता ना कभी भी नहीं, मैं भी वही समझा। मैंने वैसा बोला तो मैं कुछ भी नहीं बोलता। वन बैट एक बैट से अच्छी बैट होना हुआ तो 10,000 लगता। 4 गुड शॉट रा पवन 4 ये मैच खराब हो गया तो अजीब भाई जान शॉट रा पवन और क्लासिक ఎవ్వలేడు 4 అది అరే కాళ్ళు జరుపుతాడు ఇటు అటు సాగర్ బయలు 6 అరే లేదు 6 అది క్యాచ్ అది 6 సూపర్ షాట్ హాఫ్ సెంచరీ ఏ జడేజా బాగా అనిపిస్తలేదంట అవును కొడతాడు హాఫ్ సెంచరీ రోజు స్కోర్ లేదా 4 పోయింది 4 పోయింది ఇంకా స్కోర్ ఏముంది స్కోరే లేదు वेल प्लेड है वो डीमोटिवेशन वो से भाई और कुछ नहीं अड्डम वस्तुंది ఈ రోజు ఉన్న విషయం ఇంకా మన మెయిన్ బ్యాట్ సూపర్ షాట్ ఇది కౌంటర్ కూడా కాలేదు అబ్బా తగిలింది చేతి తగిలింది कवरे आराम से बहुत बुरा लगा, वो नहीं पकड़ पाता। मैच हार रहे हैं खाली पीली पकड़ के क्या कर रहे हैं हां जो तेजी लगी रही। సూపర్ షాట్ 4 గైస్ మ్యాచ్ అయితే సూపర్ నడుస్తుంది. మిడిల్ ఆర్డర్ పవన్ వంశీ ఇద్దరు తగ్గట్లేదు. మా వంశీది హాఫ్ సెంచరీ అయిపోయింది. పవన్ కూడా గట్టిగా లాగి చేస్తుండు. 13 ఓవర్స్కి ఆల్మోస్ట్ ఇంకా 12 రన్స్ కొట్టాలి అంతే. మాక్సిమం 14-15 ఓవర్స్లో క్లోజ్ చేసేస్తాం. ఈరోజు మేము మ్యాచ్ గెలుస్తున్నాం. కొంచెం ఇంకొకటి ఏంటంటే శివ కూడా ఈరోజు ఓపెనర్ వెళ్ళారు, అది రాదు తీయలేదు మా వాళ్ళు. ఎక్కువ వెళ్ళలేదు, ఒకటే 4 కొట్టిన వచ్చిన. శుభారంభం ఇచ్చారు ఓపెనింగ్ మేమే ఈరోజు, అందుకే గెలుస్తున్నాం మ్యాచ్. కార్తిక్ ప్లస్ శివ వీళ్ళతో రెండో మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు విన్ అయినాం. మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఇది అన్నాం ఎమర్జింగ్ సోల్స్తో. ఇదే గ్రౌండ్లో అన్నాం. అది ప్రదర్శన కనబర్చిన ఒంగోలు గిత్తలు వంశీ పవన్ ఒంగోలు గిత్త కాదు. పవన్ ఎక్కడ గిత్త? పవన్ కరీంనగర్ గిత్త. పవన్ కుమార్ న్యాలం కరీంనగర్ కోడే ఒంగోలు గిత్త. మా ఊర్లలో ఎదుల పందాలు జరిగినప్పుడు ఇట్లా చెప్తారు. చెప్పినా పోవని కాదు, నీ బాల్స్ అన్ని టైట్ గా పెట్టుకో. వంశీ సూపర్ గేమ్. ఎండ కొడుతుంది 1 అవర్ రోజులు పడుతుంది. సూపర్ గేమ్ రా. సూపర్ వీడియో చూస్తున్నా యూట్యూబ్ కి. ఇద్దరు సూపర్ పార్ట్నర్షిప్ మిడిల్ ఆర్డర్. It's a whole team effort. Great job boys, after long time we are winning a match. టీం లేకుండా లేదు. पार्टनरशिप हमारे दोनों का है. What a shot Pranav. గుడ్ వన్. Good game, guys. Good bowling, good batting this time. And this is Good keeping. This is the bat. This is the First bat. time we are winning with Nikhil this bat. Nikhil bat. See, Nikhil bat. Vaijayanti. Here is the bat. Nikhil bat. Vaijayanti బాగుంది కానీ పొట్టిగా ఉంది. గుడ్ గేమ్ గుడ్ వన్. సూపర్ మ్యాచ్ గెలిచినాము. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే అరే ఆగు 15.5 15 ఓవర్స్ 5 బౌల్స్కి వాళ్ళు ఆల్అౌట్ అయినారు. అదే 15.5కి మేము కొట్టేసినాం విత్ 3 వికెట్స్ డౌన్. సూపర్ కదా అసలు. 15.5 వాళ్ళు 134 కొట్టినా 136 కొట్టినాం. నాలో ఉన్న ప్రతిభని బయటకు తీసిన ఈ మ్యావరిక్స్ టీమ్ కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. అట్లా ఇంకానే మా ఫ్రెండ్ మచ్చేందర్ రెడ్డికి ప్రత్యేక థ్యాంక్ యూ, ఎందుకంటే వాడి వల్ల నాకు ఆపర్చునిటీ వచ్చింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది నిఖిల్ అండ్ అక్రమ్, నన్ను గ్రౌండ్ లో చాలాసేపు పేషెన్స్ గా ఆడిపించినందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. This guy English వద్దు మరి బిల్డప్ ఇచ్చినట్టు, బట్ హీఈస్ ఎ వెరీ గుడ్ టీమ్ ప్లేయర్. ఎక్సలెంట్ ఫీల్డర్
ఎప్పుడు ఇచ్చిన అండ్ వెన్ ఎవర్ వీ హావ్ గివెన్ హిమ్ ఆపర్చునిటీ స్పెషల్ ఇన్ మిడిల్ ఆర్డర్ చాలా మ్యాచ్ మాకు గెలిపించాడు. సో హీఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ అస్. ఒకటేంటంటే నోట్ దూలు ఆగదు మా లాస్ట్ లో కట్ చేసేస్తారు. ఏం కట్ చేయాలి? మచందర్ రెడ్డి he has feel bad next match రానంటున్నాడు మా ఫ్రెండ్. అంత లేదు, అట్లే చెప్తాడు. బ్యాటింగ్ వస్తుందేమో అని. లేలే సూపర్ సూపర్. బ్యాటింగ్ కాదురా ఈసారి క్రీమ్ కూడా పెట్టుకొని పోలేదు ఫీల్డింగ్ కెప్టెన్ కనీసం థ్యాంక్స్ చెప్తారు. ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ ఎవరు బాగా ఆల్రెడీ మ్యాచ్ అయితే అయిపోయింది, మామూలుగా చెప్తారండి. ఈ మనిషిని చూడండి, తెల్లగా ఉండేటోడు ఎట్లయిపోయినాడు. బౌలింగ్ ఇచ్చాను. ఈ మనిషి చూడండి, క్యాప్ కొన్నా. ఇగో మీరు అక్రమ్కి ఏమో చెప్పాలండి. ఈరోజు నాకు ఓపెనింగ్ బౌలింగ్ ఇచ్చిండు, ఫస్ట్ ఓవర్ ఓపెనింగ్ బ్యాటింగ్ ఇచ్చిండు. నాకు బ్యాటింగ్ బౌలింగ్ వస్తాను, కొత్త క్యాప్ సన్ గ్లాస్ పెట్టుకుని వచ్చిన, బ్యాటింగ్ రాలేదు. క్రీమ్ కూడా పెట్టినాడు, క్రీమ్ కూడా పెట్టుకు వచ్చినాడు, తెల్లగా నిగనిగలు ఆడిపోయినాడు, ఎట్టయిపోయినాడు చూడండి. మిగిలిపోయిన క్రీమ్ పెట్టిగా. ఓకే, ఈరోజు అయితే మ్యాచ్ అయిపోయింది, నేను ఏం చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సార్ చెప్పండి సార్. బాయ్ ప్లాన్స్, బాయ్ ప్లాన్స్, బాయ్ ప్లాన్స్.